హలో ఫ్రెండ్స్, తెలుగు రియల్ ఫ్యాక్ట్స్కి మీకు మరొకసారి స్వాగతం. ఈ ప్రపంచంలో ఎన్నో రహస్యమైన మరియు విచిత్రమైన ప్రదేశాలు ఉన్నాయి. వాటిలో చాలా ప్రదేశాలు నిషిద్ధం. ఇంకా కొన్ని ప్రదేశాలు ఎంత మిస్టీరియస్గా ఉంటాయంటే అక్కడికి వెళ్ళి నేను ఎవరు చేయరు. ఈ రహస్యమైన ప్రదేశాలు ఎన్నో చావులకు నిలయంగా మారాయి. ఈ చావులకు సంబంధించి ఏ కారణాలు తెలియవు. చనిపోయిన వాళ్ళ గురించి ఏ క్లూసు దొరకవు. ఎప్పుడైనా ఈ రహస్యమైన ప్రదేశాల గురించి మాట్లాడుకుంటే బెర్ముడా ట్రయాంగిల్ యొక్క టాపిక్ ఖచ్చితంగా రావాల్సిందే. ఇది ప్రపంచంలోనే ఎంత పెద్ద మిస్టరీ అంటే ఈ మిస్టరీని ఇప్పటివరకు ఎవరూ ఛేదించలేకపోయారు. ఈ భయంకరమైన సముద్రం ఎన్ని ఓడలు తనలో తను సమాధి చేసుకుందో ఎవ్వరికీ తెలియదు. భయంకరమైనది అని ఎందుకు అన్నామంటే ఒక్కసారి ఆ ఏరియాలోకి ప్రవేశించారంటే వారికి ఇక ఈ భూమిపైన రోజులు లేనట్టే. అయితే రీసెంట్గా ప్రపంచాన్ని షేక్ చేసే విధంగా అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఒక సంఘటన జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ విచిత్రమైన అద్భుతమైన షిప్ గురించి తెలుసుకుందాం. కానీ దానికంటే ముందు మీరు బెర్ముడా ట్రయాంగిల్ గురించి కొన్ని ప్రత్యేకమైన విషయాలు తెలుసుకోవాలి. బెర్ముడా ట్రయాంగిల్ నార్త్ అట్లాంటిక్ మహాసముద్రం యొక్క భాగం. మియామి, ప్యూర్టోరికా మరియు బెర్ముడాని కలుపుకుంటూ ఒక ట్రయాంగిల్ షేప్లో ఇది ఉంటుంది. ఈ ట్రయాంగిల్ని డెవిల్స్ ట్రయాంగిల్ అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ ట్రయాంగిల్ ఒక మిస్టరీ మరియు ప్రాణాంతకమైనది. దీని చుట్టుపక్కల నుండి ఏదైనా పడవ కానీ దీనిపై నుండి ఆకాశంలో ఏదైనా విమానం కానీ వెళ్తే అది మిస్టరీ లాగా మాయమైపోతుంది. 16 మే 2015లో యోబాకు సంబంధించిన ఒక గార్డ్ తమకు ఎవరూ తీసుకువెళ్లకుండా వదిలివేసిన సరుకును రవాణా చేసే ఒక నౌక కనపడిందని చెప్పారు. అందులో ఉన్న సిబ్బందితో సంప్రదించడానికి ప్రయత్నించినా లాభం లేకపోయింది. వెంటనే క్యూబన్ అథారిటీస్ కొన్ని ప్యాట్రోలింగ్ బోట్స్ని ఎవరికి అంతుపట్టిన ఆ నౌక వద్దకు పంపారు. ఆ నౌకలోని దృశ్యాలు చూసాక అందరూ కామ్గా ఉండిపోయారు. ఎందుకంటే ఓడ యొక్క డెక్ మీద బ్రతికున్న మనుషులు కానీ చనిపోయిన మృతదేహాలు కానీ ఏమీ లేవు. పడవ పైన ఉన్న నేమ్ ప్లేట్స్ మరియు అక్కడక్కడ ఉన్న ట్యాగ్స్ ఆధారంగా ఈ పడవ పేరు ఎస్ఎస్ కోటోపెక్సీ అని నిర్ధారించారు. ఈ పడవ 1925 సంవత్సరంలో బెర్ముడా ట్రయాంగిల్ వద్ద మాయమైంది. దాంట్లో దొరికిన ఆధారం వల్ల ఒక్కటే, అది ఏంటంటే కెప్టెన్ యొక్క లాగ్ బుక్. దాంతో ఈ ఓడ ప్లేఫీల్డ్ నావిగేషన్ సంస్థకు సంబంధించినదిగా గుర్తించారు. ఈ షిప్ యొక్క ఓనర్తో మాట్లాడినప్పటికీ ఏమీ లాభం లేకపోయింది. అయితే 90 సంవత్సరాల క్రితం అసలు ఏం జరిగింది? క్యూబాకు సంబంధించిన ఎక్స్పర్ట్ రొడాల్ఫ్ సాల్వడార్ క్రూజ్ ఈ లాగ్ బుక్ని అథెంటిక్ అని చెప్పారు, అంటే ఖచ్చితమైనదే అని నిర్ధారించారు. ఈ బుక్లో షిప్ బయలుదేరిన దగ్గర నుండి నెక్స్ట్ 2 days వరకు అన్ని రికార్డ్స్ సాధారణమైనవే. ఈ బుక్లో నవంబర్ 30వ తారీఖున జరిగిన ఘటన గురించి వివరించబడింది. ఆ వివరణ పూర్తిగా వేరే విషయాన్ని చెబుతుంది. ఈ బుక్లో వివరణ ప్రకారం 30 నవంబర్ 1925 సంవత్సరంలో సుమారు సాయంత్రం 5 గంటల సమయంలో ఈ ఓడ మియామి నుండి సుమారు 25 నాటికల్ మైల్స్ దూరంలో ఉంది. సముద్రం కొంచెం అశాంతిగా కనిపించింది. అయినా సరే కెప్టెన్ ముందుకు వెళ్ళిపోదామని డెసిషన్ తీసుకున్నాడు. ఆ తర్వాత సుమారు 30 నిమిషాల తర్వాత సముద్ర మట్టం ఒక్కసారిగా హఠాత్తుగా చాలా వేగంగా పెరగటం మొదలైంది. సడన్గా షిప్ యొక్క నావిగేషన్ సిస్టమ్ పనిచేయటం మానేసింది. ఆ బుక్లోని వివరాల ప్రకారం సుమారు రాత్రి 8 గంటల సమయంలో ఎస్ఎస్ కోటోపెక్సీ ఓడ వెళ్ళే దిశ అయోమయంగా మారింది. వారు ఎక్కడ ఉన్నారు అనే విషయం కెప్టెన్కి ఏమీ అర్థం కాలేదు. నావిగేషన్ సిస్టమ్ పనిచేయకపోవడంతో ఏ డైరెక్షన్లో ముందుకు వెళ్లాలో కూడా వారికి తెలియలేదు. రేడియో కమ్యూనికేషన్ ద్వారా సహాయం పొంది ఈ ప్లేస్ నుండి వెళ్ళిపోదామని చేసిన ప్రయత్నం కూడా విఫలమైంది. కొంత సమయం తర్వాత సుమారు రాత్రి 11:23 సమయంలో కెప్టెన్ మరియు 32 మంది సిబ్బందికి ఆకాశంలో ఒక వింతైన ప్రకాశవంతమైన ఒక వెలుగు కనిపించింది. అది చాలా స్పీడ్గా షిప్ యొక్క ఎడమ వైపుకు వచ్చి ఒక పేలుడు శబ్దంతో మాయమైంది. ఇలాంటి వింత కెప్టెన్ కానీ వారి సిబ్బంది కానీ వారి జీవితంలో ఎప్పుడూ చూడలేదట. ఈ వింత బెర్ముడా ట్రయాంగిల్ దగ్గర జరగడంతో షిప్లోని సిబ్బంది చాలా భయపడ్డారు. సుమారు 11:48 కెప్టెన్ ఆ బుక్లో మేము ఇంకా ఈ ప్లేస్ నుండి బయటపడమేమో అని రాశారు. ఇంకా ఆ బుక్లో రాసిన విషయాలు ఎప్పటికీ చిరస్థాయిగా ఉండిపోతాయి. 29 నవంబర్ 1925లో తన 32 మంది సిబ్బంది మరియు 1340 టన్నుల బొగ్గుతో సౌత్ క్యారోలినా నుండి క్యూబాకు రవాణా అవుతున్న ఈ ఓడకు ఏమైంది? ఇది ఈ రోజుకి ఒక రహస్యంగానే ఉంది. 30 నవంబర్ 1925 రాత్రి ఆఖరికి ఏమైంది? దేని కారణంగా షిప్లో ఉన్న సిబ్బందికి విచిత్ర అనుభవం ఎదురైంది? 90 సంవత్సరాల తర్వాత బెర్ముడా ట్రయాంగిల్ నుండి దెబ్బతినకుండా ఆ షిప్ మళ్ళీ పైకి ఎలా వచ్చింది? మీరు ఆశ్చర్యపోయే ఇంకొక విషయం ఏంటంటే ఈ డెవిల్స్ ట్రయాంగిల్ దగ్గరలోకి వచ్చిన ఏ పడవైనా విమానమైనా బయటపడినట్లు చరిత్రలోనే లేదు. మరి 90 సంవత్సరాల తర్వాత ఏమాత్రం డ్యామేజ్ లేకుండా ఈ షిప్ మళ్ళీ ఎలా పైకి వచ్చింది? ఈ మిస్టరీని ఇప్పటి వరకు ఎవ్వరూ ఛేదించలేకపోయారు.
మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలపండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కింద కనపడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి మా ఛానల్కు సబ్స్క్రైబ్ కండి. మీరు సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసిన తర్వాత పక్కనే కనపడే బెల్ ఐకాన్ను ఖచ్చితంగా యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి మిస్టీరియస్ టాపిక్తో కలుద్దాం.